అమెరికా తన వాళ్ళకి కష్టం వస్తే ఎంతకైనా తెగిస్తుంది. ఎదుటి వాళ్ళకి కష్టం సృష్టిస్తే వాళ్ళు తిరగబడితే కనుక అది అణచివేసే ప్రయత్నం చేస్తుంది. దానికి సజీవ సాక్ష్యం తాజా సిరియాలో మొన్న మధ్యన ఐఎస్ తీవ్రవాదులకి సంబంధించి వాళ్ళే ఇప్పుడు అసలు ప్రభుత్వం నడుపుతుంది. అసలు ఆ ప్రభుత్వాన్ని సమర్థించిందే అమెరికా అధ్యక్షుడు. అంతకుముందు ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని దించేసి ఐఎస్ చీఫ్ అక్కడ అధ్యక్షుడైతే అతనికి సపోర్ట్ చేసి అతని అధ్యక్షుడిగా చేసిందే అమెరికా. తీరా చూస్తే అమెరికన్ దళాల మీదనే కాల్పులు జరిపారు, 3 అమెరికన్ సైనికులు చనిపోయారు. దానికి ప్రతీకారంగా సిరియా మీద అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. ఐసిస్ ఉగ్రవాదులు స్థావరాల లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఎంతమంది చచ్చిపోయారన్నది మాత్రం బయటపెట్టలేదు, కానీ వందల సంఖ్యలోనే ఉంటారన్నటువంటి ప్రచారం చేస్తోంది. ఆపరేషన్ హ్యాక్ ఐ స్ట్రైక్ అన్నది దీనికి పెట్టినటువంటి పేరు. గత నెలలో ఐసిస్ దాడుల్లో 2 మొత్తం 3 అమెరికన్ సైనికులు మరణించినటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి అటాక్ చేస్తుంది. కంటిన్యూగా ఈ అటాక్స్ ఉంటాయి అన్నటువంటి విషయం చెప్పుకొస్తుంది. అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు ప్లేస్ మార్చారని, అమెరికా చేసేటటువంటి దాడి సందర్భంలో స్థానిక ప్రజల్ని అక్కడ పెట్టారు, తీవ్రవాదులు మాత్రం అక్కడి నుంచి తప్పించుకున్నారంటూ చర్చ జరుగుతుంది. తద్వారా సాధారణ ప్రజలను అమెరికా చంపేలా చేసి ఏదైతే ఇజ్రాయెల్ విషయంలో హమాస్ వాళ్ళు ఎట్ట చేస్తారో పిల్లలు వృద్ధుల్ని పెట్టి అట్లాంటి కథే నడిపింది ఇక్కడ అన్నటువంటి సాధారణంగా తాజాగా వినబడుతున్నటువంటి అంశం.